ప్రియమైన ముస్లిం సోదరులందరికీ అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. పేదరికం, అవిద్య, నిరుద్యోగం లాంటి సామాజిక సమస్యలతో సతమతమవుతున్న ముస్లిం సమాజానికి చేయూతనివ్వటానికి ప్రవేశపెట్టిన విద్యా ఉద్యోగాలు 4% రిజర్వేషన్ అమలుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది. ఓడిపోతామనే భయం కొద్దీ ముస్లిం రిజర్వేషన్లపై ముస్లిం సమాజంలో లేనిపోని అపోహలు సృష్టించి ముస్లిం ఓట్లను కొలగొట్టడానికి ఒక దుష్ట పన్నాగాన్ని ఈ వైఎస్ఆర్సీపీ అనుసరిస్తుంది. ముస్లింలకు కేటాయించిన 4% రిజర్వేషను నాడు రాజశేఖర రెడ్డి గారి అనుచరుడుగా చెప్పుకునే కరుణాకర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ముస్లిం రిజర్వేషన్ను రద్దుకి కారణభూతం అయితే, ఈనాడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు కె కృష్ణయ్య గారు వారు సుప్రీంకోర్టులో 4% ముస్లిం రిజర్వేషన్కు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ముస్లిం సమాజం గుర్తించవలసిన అవసరం ఉంది. 4% రిజర్వేషన్పై కల్లబుల్లి మాటలు చెప్పే వైఎస్ఆర్సీపీ మాటలను నమ్మొద్దని, ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఈ 4% రిజర్వేషన్ని చట్టబద్ధత కల్పించడానికి ఏదైతే సుప్రీంకోర్టులో స్టే ఉందో ఆ స్టే మీద కూడా అనుభవమైన, సమర్థులైన, రాజ్యాంగ నిపుణులైన 2 లాయర్లను పెట్టి ప్రభుత్వపరమైన వాదనలు వినిపించి సుప్రీంకోర్టులో కూడా 4% రిజర్వేషన్ సానుకూలంగా తీర్పు వచ్చే రకంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది చిత్తశుద్ధితో అనే విషయాన్ని ఈ సందర్భంగా ముస్లిం సమాజం గుర్తించాలని, రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని, అదే రకంగా మిత్రపక్ష కూటమైన అభ్యర్థులను కూడా గెలిపించాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకున్న. అల్లా హాఫీజ్.